హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మరణాన్ని గెలిచిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా జీవనాధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా మరణాన్ని గెలిచిన దేవా నిన్ను ఆరాధించెదనయ్యా జీవన అధిపతి నిన్ను ఆరాధించెదనయ్యా హల్లెలూయా హోసన్నా 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 అందరం కలిసి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మీ యొక్క శక్తితో మీ యొక్క ఆత్మతో మీ యొక్క పరిశుద్ధాత్మతో మనందరినీ కూడా నింపి దీవించని ప్రార్థిస్తున్నాము. మా యొక్క జీవితంలో మేమందరము కూడా కృతజ్ఞతగా ఉండడానికి మమ్మల్ని దీవించండి. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో మీ యొక్క బిడ్డలుగా మేము జీవించడానికి మీరు చేసినటువంటి పవిత్రమైన సృష్టిని మా యొక్క జీవితంలో అనుభవించడానికి మరి మీ యొక్క నామములో ఉన్నటువంటి ఘనతను విలువను మా యొక్క జీవితాల్లో తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి. ఈ యొక్క ఆరాధన ద్వారా మా యొక్క జీవితాల్లో మేము వెలుగు నింపుకొని నూతనత్వంతో ముందుకు వెళ్ళే అవకాశమును, బంగారు భవిష్యత్తును మాకు దయచేయండి. మీ యొక్క నామం చొప్పున ప్రార్థన చేయమని మాకు పరిశుద్ధ గ్రంథము తెలుపుతుండగా మీ యొక్క నామములో ఉన్నటువంటి ఘనతను ఈరోజు మేము పరిపూర్ణంగా తెలుసుకునే అవకాశమును మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, మీ యొక్క బిడ్డలుగా మా యొక్క జీవితమును నూతనపరుచుకోవడానికి, పరలోక వారసులుగా మేము ఈ లోకంలోనే జీవించడానికి మాకు శక్తిని, బలమును దయచేయండి. మాలో ఉన్నటువంటి అవిశ్వాసమును, అంధకారమును పారద్రోలి వెలుగుతో, వెలుగు పుత్రులుగా, వెలుగు బిడ్డలుగా మమ్ము పవిత్రీకరించండి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించండి. మీ యొక్క పవిత్ర ఆత్మతో మమ్ము నింపి మీ యొక్క సాధనములుగా, మీ యొక్క సేవలో, మీ యొక్క పరిచర్యలో మమ్మందరినీ కూడా మీ యొక్క చిత్తం చొప్పున వాడుకొనమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేము స్తుతించే భాగ్యమును, కృపను మాకు ప్రసాదించండి. మా యొక్క నోటి ద్వారా, మా యొక్క అవయవముల ద్వారా, మా యొక్క శక్తితో, మా యొక్క మనస్సుతో, మా యొక్క హృదయముతో, బలముతో మేము ఆరాధించే కృపను మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము
కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఇప్పుడును మరి ఎప్పుడును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే యొక్క ఆరాధనలో మనమందరము కూడా 23వ రోజున ప్రవేశించి ఉన్నాం. మరి యొక్క తపస్కాలంలో మనం ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ యొక్క ఆరాధన, మరి ఈ యొక్క ఆరాధనలో భాగంగా మనం ఎంచుకున్నటువంటి 10 ఆజ్ఞలలో ఈరోజు 2వ ఆజ్ఞను మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ యొక్క 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి యొక్క 2వ ఆజ్ఞ, దేవుని యొక్క నామమును వ్యర్థముగా పలుకక ఉందువుగాక. అనగా దేవుని యొక్క నామము, దేవునికి పేరు, దానికి ఉన్నటువంటి విశిష్టత, దానికి ఉన్నటువంటి శక్తి, బలం ఏమిటి, ఈ యొక్క దేవుని యొక్క నామమును మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు, మరి అదేవిధంగా ఏ విధంగా వ్యర్థముగా ఉపయోగించుకోకూడదో మనము ధ్యానించుకోబోతున్నాం. మరి ఈ ఆరాధనలో భాగంగా ఈ యొక్క 2వ ఆజ్ఞను మనం ధ్యానిస్తుండగా, దేవుని యొక్క నామము దేనికి అంత ప్రత్యేకత కలిగి ఉంది, ఆ యొక్క దేవుని యొక్క నామములో మనమందరం కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఆ యొక్క దేవుని యొక్క నామమునకు ఉన్నటువంటి విశిష్టత దేవుడు ఏ విధంగా మనకు తెలియజేశాడో మనం ఒకసారి ఈరోజు నెమరు వేసుకోవాలి. మనమందరం కూడా గమనించుకున్నట్లయితే దేవుని యొక్క నామమునకు మనం విలువనిచ్చేటటువంటి వ్యక్తులుగా జీవించాలి. మీరు నన్ను ప్రశ్నించవచ్చు, అవును ఫాదర్ గారండి, దేవుని యొక్క పేరుకు ఎందుకు అంత ప్రత్యేకత అని ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే, నేను మీకు చెప్పే సమాధానం, మన యొక్క జీవితంలో నీ గురించి నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారు అంటే మనకెంతో మన బాధను కలిగి ఉంటాం. అంతేకాదు, నేను గమనిస్తే ఎవరైనా 3వ వ్యక్తి నా యొక్క పేరును చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అని మీకు అనిపిస్తే, మీరు ఖచ్చితంగా ఖండించడానికి లేదా ఆ యొక్క వ్యక్తితో సంభాషించి వివాదానికి కూడా సిద్ధమై మీ యొక్క పేరు చెడగొట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. మరి మన మధ్య ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులు వారికి ఇవ్వబడినటువంటి పేర్లను బట్టి కూడా ఎంతో గర్విస్తుంటారు. నాకు పలానా పునీతుడి యొక్క పేరు పెట్టారు, లేకపోతే ఒక గొప్ప వ్యక్తి యొక్క పేరు నాకుంది అని గర్విస్తుంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క పేరుకున్న ప్రత్యేకత కూడా మన జీవితానికి చూస్తే, మన యొక్క తల్లిదండ్రులు ఎంతో ధ్యానించి లేకపోతే ఎంతోమంది వ్యక్తులను అడిగి పేరు పెడుతూ ఉంటారు. మరి ఈ రోజుల్లో అయితే పేర్లు మనం వింటున్నట్లయితే స్కూల్లో పిల్లల యొక్క పేర్లు అన్నీ కూడా కొత్త పేర్లు, అవి పలకడానికి కూడా రావు. వాటిని యూట్యూబుల్లో వెతికి లేకపోతే ఇంటర్నెట్లో వెతికి కొన్ని బుక్కుల్లో వెతికి కొత్త కొత్త పేర్లను మనం పెట్టుకుంటున్నాం. మానవులకు సంబంధించినటువంటి ఈ యొక్క పేర్లను గూర్చి మనం ఇంత ఆసక్తి, ఇంత శ్రద్ధ వహించినప్పుడు దేవునికి ఉన్నటువంటి పేరు ఎంత విశిష్టత కలిగి ఉంటుందో నేను గమనించాలి. మరి ఒక గురువుగా క్రైస్తవులను మేమందరినీ కూడా నేను ప్రశ్నిస్తే, మరి దేవునికి ఏమేం పేర్లు ఉన్నాయి, దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవునికి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా పేర్లను పెట్టి పిలుస్తున్నాం. కానీ దేవునికి ఉన్నటువంటి ఒక పేరు యావే అని మనం అంటున్నాం. మరి అదే దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా నామకరణాన్ని మనము బైబిల్లో పొందుపరిచి ఉండడం గమనిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భాల్లో నేను గమనించాలి, దేవుని యొక్క పేరును
మనం వ్యర్థముగా పలుకొక ఉందువుగాక అని యొక్క రెండవ ఆజ్ఞ మనకు ఎక్కడైనా ఇవ్వబడిందా అంటే ఈ యొక్క 10 ఆజ్ఞల్లో ఇవ్వబడింది. అంతేకాకుండా ప్రభు ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్నాడు. ఒకసారి మనం అందరం కూడా బైబిల్ తీద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనము. మీ దేవుడైన ప్రభు నామమును దుర్వినియోగము చేయకుడు. ప్రభుడనైన నేను నా నామమును దుర్వినియోగము చేయువారిని శిక్షించి తీరుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం నీకు నాకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశ ఖండంలోని 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో యావే అను నా నామమును మీరు వ్యర్థముగా ఉపయోగించకూడదు. అంతేకాదు, ఒకవేళ ఎవరైనా దుర్వినియోగం చేసినట్లయితే వారిని దేవుడు శిక్షించక మానడు, అనగా ఖచ్చితంగా శిక్షిస్తాడు. మరి ఎందుకు దేవుని యొక్క నామముకు అంత విశిష్టత ఇచ్చారు అంటే దేవుని యొక్క పేరు పవిత్రమైనది. నీ యొక్క పేరును చెడగొట్టుకోకుండా ఉండడానికి నువ్వు ఎంతో కష్టపడుతూ ఉంటావు. నీ పేరును సంపాదించుకోవడానికి నువ్వు ఎంతో కష్టపడుతూ ఉంటావు. మానవులమైన మనకు కొన్ని సంవత్సరాల తర్వాత నీ పేరు నా పేరు చరిత్రలో కూడా ఉండదు. అలాంటి పేరు కోసం పాకులాడే మనము మరి దేవుని యొక్క పేరు సర్వకాలము కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇక్కడ దేవుని యొక్క పేరుకు ఎందుకు పవిత్రత ఇవ్వబడింది అంటే దేవుణ్ణి మనము గుర్తించగలగాలి. అదొక ఐడెంటిటీ. పేరు అనేది మన యొక్క జీవితంలో మనకు ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఈ రోజుల్లో మనమందరం కూడా మనల్ని గుర్తించడానికి, గుర్తింపు కోసమని మనం ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క ఆధార్ కార్డు అడుగుతున్నాను. ఈ యొక్క ఆధార్ కార్డులో నీ పేరు, నీ డీటెయిల్స్, నీ గురించిన వివరాలన్నీ కూడా ఉంటున్నాయి. మరి యొక్క పేరు ప్రత్యేకంగా నీకు ఐడెంటిటీ అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక 100 మంది ఉన్నప్పటికీ నీకు పేరు పెట్టి పిలిచినప్పుడు అది నీవని గుర్తించగలుగుతావు, అనగా నీ పేరుకు ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు దేవుని యొక్క నామమునకు మనం విశిష్టత ఇవ్వకపోతే, దుర్వినియోగం చేస్తూ ఉన్నట్లయితే, విలువనివ్వకపోతే మనం దేవుణ్ణి గుర్తించడం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మన యొక్క జీవితంలో మనం వాడుతూ ఉంటాం దేవుని యొక్క నామంలో, లేకపోతే దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇలాంటి మాటలు మనం సర్వసాధారణంగా మనకు అలవాటు చొప్పున మాట్లాడుతుంటాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనం వింటున్న విధముగా దేవుని యొక్క నామమును మనం గౌరవించడం అంటే దేవుణ్ణి గుర్తించడం. ఆ గుర్తింపును దేవునికి ఇవ్వకపోతే, దేవుని నామానికి ఉన్నటువంటి విలువను మనము తెలుసుకోలేకపోతే ఎన్నో సందర్భాల్లో గమనించాలి, దేవుని అగౌరవపరిచినట్టే. అందుకనే మరొక సందర్భంలో కూడా ప్రభు మనకు తెలియజేస్తున్న నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో మన వాక్యం విన్నట్లయితే దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఒకసారి విందాం. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు. తన నామమును దుర్వినియోగపరచువానిని యావే దండింపక మానడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సందర్భంలో కూడా మీ దేవుడైన యావే నామమును మీరు దుర్వినియోగపరచరాదు, అనగా వ్యర్థముగా ఉపయోగించకూడదు. దేవుని యొక్క ఆ యొక్క పేరును కూడా మనం అనవసరంగా ఎక్కడే కానీ వాడకూడదు. అంటే గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క నామమునకు ఎంత గౌరవాన్ని ఇవ్వాలి. అందుకనే ఈ యొక్క విలువైనటువంటి విషయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు, మరి క్రైస్తవులు మనందరికీ కూడా తెలియజేయడానికి 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞగా దేవుడు పొందుపరిచాడు. మొట్టమొదటిగా సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. 2వది దేవుని యొక్క నామమును వ్యర్థముగా లేదా దుర్వినియోగపరచకూడదు, అనగా దేవుని మనం స్తుతించగలుగుతున్నామంటే కేవలం దేవునికి మహిమ ఇవ్వడానికి, దేవుని యొక్క నామమును మనం వాడుకోవడానికి కాదు, దేవునికి మహిమ ఇవ్వడానికి.
ఎందుకంటే ఎంతోమంది ప్రజలు మానవులమైన మనము ఎన్నో సందర్భాల్లో వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, ఉపయోగిస్తుంటాం. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో మనం నేర్చుకోబోతున్నాం ఏ సందర్భాల్లో, ఎలాంటి సమయాల్లో అనవసరంగా వాడకూడదు, ఎప్పుడు వాడాలి, మరి ఈ యొక్క యావే నామం తర్వాత ఏ నామము ఘనతగా మనకు ఇవ్వబడిందో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. మరి యొక్క రెండవ ఆజ్ఞ మనకు ఇచ్చేటటువంటి ఒక సూత్రం ఏమిటి అంటే, దేవుని యొక్క నామములో విలువ ఉంది కావున విలువ లేకుండా చేసే మనుషులుగా మనము జీవించకూడదు. నేను మరొకసారి తెలియజేస్తున్నానండి, దేవుని యొక్క నామంకు అక్కడ ఆల్రెడీ విలువ ఉంది. ఆ యొక్క విలువను తీసేసేటువంటి వ్యక్తులు ఎవరంటే మానవులమైన మనం. కావున దేవుని గుర్తించి ఆ విలువను గుర్తించగలిగినప్పుడు దానిని విలువ లేకుండా మనం చెయ్యకూడదు అని ఈ యొక్క రెండవ ఆజ్ఞ నీకు నాకు ప్రత్యేకంగా నేర్పిస్తుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క రెండవ ఆజ్ఞ ఏమి చేయకూడదు అని నేర్పిస్తుందో కూడా మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ప్రియ సోదరి సోదరులారా, మనము మన యొక్క మానవ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక చిన్న విషయాన్ని మనము సంభాషణలో పెట్టుకున్నప్పుడు దానిని గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుతుంటాం, అవసరమైన విషయాలు కూడా మనం చర్చిస్తుంటాం. కానీ ఈరోజు మనము ఈ యొక్క దేవుని యొక్క నామం వ్యర్థంగా పలకకుండా ఉండాలి అంటే మనం మాట్లాడే మాటలను, పదములను మనం హద్దుల్లో ఉంచుకోవాలి, లేకపోతే మన యొక్క అవగాహనలో ఉంచుకోవాలి. అందుకని ప్రభువు నీకు నాకు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు మాట్లాడుతున్నప్పుడు అవును లేదా కాదు అనే పదాలతోనే మాట్లాడాలి, వ్యర్థమైన మాటలతో ఎక్కువగా మాట్లాడకూడదు అని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని మనమందరం కూడా ఒకసారి చదువుకుంటే ఏ విధంగా మానవులమైన మనము మన యొక్క సంభాషణలు కూడా ఉపయోగించుకోవాలి అని మనకు తెలియజేస్తాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీరు చెప్పదలచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చవలయను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చినవే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క మానవ జీవితానికి దేవుడు ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించకూడదో కూడా అన్నీ మనకు దేవుడు తెలియజేస్తాడు. కానీ మనము అవగాహనలో ఉంచుకోకుండా దుర్వినియోగపరిచేది మానవులమైన మనము. అందుకని ఈ యొక్క వాక్యం మనం చదివినప్పుడు మీరు చెప్పదలసిందల్లా, మీరేం చెప్పాలనుకుంటే అవును లేదా కాదు అనే మాటలతోనే సరిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేనిపోని అనవసరమైనటువంటి డిస్కషన్స్ మనకు చాలా చాలా అలవాటు. మరి ముఖ్యంగా మానవులమైన మనకు ఉన్నటువంటి ఇంకొక చెడు అలవాటు ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఒక చోట నిలబడి మాట్లాడుతున్నారంటే ఆ మాటలు మూడో వ్యక్తి గురించే ఉంటాయి అని సైకాలజీ తెలియజేస్తుంది. అనగా ఇతరుల గురించి, ఇతరులు చేస్తున్న తప్పుల గురించి, ఇతరులు చేయబోయే పనుల గురించి, ఇతరులు సాధించినటువంటి విజయాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడడానికి మనం ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటాం. అదే మన వ్యక్తిగత విషయాలు మాట్లాడాలంటే మాత్రం మనం దాచిపుచ్చుకుంటూ ఉంటాం. అందుకనే దేవుడు నీకు నాకు ఈరోజు తెలియజేస్తున్నాడు, ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనము చేయకూడని పనులు ఏమిటంటే వ్యర్థముగా మాట్లాడకూడదు. లేకపోతే మనం చెప్పదలసిందల్లా అవును అనాలి కాదు అనాలి, అవసరమైతే దాన్ని మాట్లాడాలి. మిగతా భాషలన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయని బైబిల్లో చదువుకున్నాం, దుష్టుని నుండి వస్తాయి అని ప్రభువే స్వయంగా బైబిల్లో తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనము చేయకూడనటువంటి రెండవ విషయం ఏమిటంటే వ్యర్థమైన మాటలతో సమయాన్ని గడపకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు పరలోకంలో సమాధానం చెప్పాలంట. నేను చెప్పడం లేదండి, వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానము ఇవ్వవలసినదని
నేను మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సందర్భాల్లో నేను మన యొక్క జీవితాల్లో మనకు కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా మన గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని మనకు విన్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ లోకంలో అందరికన్నా అదృష్టవంతులు ఎవరంటే మూగవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా వినిపించదు, వాళ్ళు కూడా ఇతరుల గురించి మాట్లాడే అవకాశం లేదు. మనం ఎన్నో పనిష్మెంట్లు తప్పించుకుంటాం. తీర్పు దినమున మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన ప్రతి మాటకు కూడా అక్కడ సమాధానం చెప్పాలంటాం. ఈ లోకంలో వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను మాట్లాడలేదు అని చెప్పేస్తే అయిపోయేది, లేకపోతే బెదిరిస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ తప్పించుకున్న తీర్పు దినమున మనం తప్పించుకోలేము. మనం మాట్లాడే అనవసరమైన ప్రతి మాటకు కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. కావున మనం నేర్చుకోవాల్సిన రెండో విషయము, అనవసరమైన మాటలు మాట్లాడడం మన యొక్క జీవితంలో ఆపేయడం, లేకపోతే మానుకోవడం చాలా వరకు మనకు మంచిది. అంతేకాదండి, ఈ యొక్క అలవాటు ద్వారా మనకు ఇతరులతో కూడా మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరుల గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడాడంట, లేదా పొరుగింటోడు నా గురించి మాట్లాడాడంట అనేటువంటి మాటలు విన్నప్పుడు లేనిపోని శత్రుత్వాలతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అవన్నీ తగ్గించుకోవాలంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మనకే మంచిది. ఇది మన యొక్క జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి మరొక మంచి పద్ధతి. మరి ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనం చేయకూడనటువంటి మూడవ పని ఏమిటంటే, దేవుని గురించి చెడుగా మాట్లాడడం. ఇది మనకు చాలామందికి అలవాటు అయిపోయి ఉంటుంది. దేవుడు ఏం చేశాడులే, దేవుడు అంటారు కానీ దేవుడా ఏం లేదు. ఇవన్నీ కూడా ఉత్తుత్త మాటలు. లేకపోతే కొంతమంది ఈ దేవుడు ఏదో కొన్ని సమయాల్లో ఉంటాడు, కొన్ని సమయాల్లో ఉండడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనం చేయకూడని పని ఏమిటి అంటే, దేవుని గురించి చెడుగా మాట్లాడడం. మన యొక్క జీవితాల్లో మనకు అలవాటు అయి ఉంటుంది. దేవుడు లేదు, ఏం లేదు, ఎప్పుడైనా కనిపించాడా, దేవుని గురించి మేము విన్నాంలే, మాకు తెలియదా, ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో మరి ముఖ్యంగా నేను వడకాలకు వెళ్ళినప్పుడు ప్రజలు మాట్లాడకుండా ఎన్నో సందర్భాల్లో విన్నాను. ఇది చాలా తప్పు కాదండి, ఇది పాపం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు నీకు నాకు లేదు. దేవుని ప్రశ్నించే హక్కు కూడా నీకు నాకు లేదు. దేవుడి నుంచి దేవుడు నాకు ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అని అడిగే హక్కు కూడా నీకు నాకు లేదు. ఎందుకంటే సమయము దేవుని యొక్క ఆధీనంలో ఉంది, కాలము దేవుని యొక్క ఆధీనంలో, మానవులమైన మనము దేవుని యొక్క ఆధీనంలో, మన యొక్క జీవితము కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. సర్వాన్ని సృష్టించిన యొక్క దేవునికి సర్వము కూడా తన యొక్క ఆధీనంలో ఉంది. కావున దేవుని గురించి చెడుగా మాట్లాడే హక్కు నీకు లేదు, నాకు లేదు. దయచేసి మనం అందరం కూడా దీని గురించి గమనించాలి. అంతేకాకుండా కొంతమంది దేవుని గురించి చెడుగా మాట్లాడకపోయినా దేవుని గూర్చినటువంటి విషయాల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. మరి ముఖ్యంగా స్త్రీ సభ గురించి, గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి, లేకపోతే ఇంకా చర్చిలో ఉన్నటువంటి సంఘస్థుల గురించి గమనించాలి. దేవుడు ప్రత్యేకంగా అభిషేకించుకున్నటువంటి అభిషక్తుల గురించి మాట్లాడేటువంటి అర్హత మనకెవరికి కూడా లేదు. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజల గురించి మనము ఆలోచిస్తున్నప్పుడు దేవునిచే స్వయంగా ఎన్నుకొనబడిన జాతిగా, ఆ యొక్క జాతికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, వారి యొక్క తెలివితేటలు, వారి యొక్క జ్ఞానం, బుద్ధి అన్నీ కూడా దేవుడే స్వయంగా ఇచ్చి ఉన్నాడు. అలాంటి ఇజ్రాయెల్ ప్రజల మీద వ్యతిరేకంగా పోతున్న ఎవరిని కూడా దేవుడు సహించాడు. కేవలం వారిని ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక జాతి గురించి, ఒక జాతి పట్ల ఇతరులు శత్రుత్వం కలిగి ఉన్న దేవుడు ఇశ్రాయేలుకు ఎప్పుడు కూడా విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. వారికి తోడై ఉన్నాడు. మీరు నా బిడ్డలు, నేను మీకు దేవుడను, మీరు నా ప్రజలుగా దేవుడు ఎంచుకున్నటువంటి ఒక సంబంధం.
మీరు అడగచ్చు, అవును ఫాదర్ గారండి, ఎందుకు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకున్నాడు, మమ్మల్ని ఎందుకు ఎన్నుకోలేదు? అది నీకు నాకు తెలియని ప్రశ్న. అది దేవుని యొక్క ప్రణాళిక. అలాంటిది దేవుని చేత ఎన్నుకొనబడి ప్రత్యేకంగా అభిషేకించబడినటువంటి వారి గురించి అనవసరంగా మాట్లాడడం కూడా మన యొక్క జీవితాల్లో మనం చేస్తున్నటువంటి తప్పు. అభిషక్తులు కూడా మనలాగా మానవులే, ఈ లోకంలో తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను వారు ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తులే. కానీ దేవుడు వారికి ఒక అత్యున్నతమైనటువంటి పనిని అప్పచెప్పాడు, ఒక బాధ్యతను వారికి ఇచ్చారు. శిష్యులందరూ కూడా చదువుకున్న వ్యక్తులు కాదు. పేతురుకి ఎలాంటి పిహెచ్డీ లేవు, పేతురుకి ఎలాంటి చదువు రాదు. మరి ఇతర శిష్యులకు కూడా ఏమి పెద్ద పెద్ద చదువులు కానీ, విద్యా బుద్ధులు కానీ, నైపుణ్యత కానీ, సామర్థ్యత కానీ ఏమీ కూడా లేవు. వాళ్ళు సాధారణమైనటువంటి ప్రజలు. కానీ వారిని దేవుడు ఎన్నుకొని పవిత్రీకరించి దీవించి తన యొక్క శిష్యులుగా నిలబెట్టుకున్నాడు. వారిని దేవునికి సాక్షులుగా మలచుకున్నాడు, వారిని ముందుకు నడిపించాడు. నేను మీకు సర్వదా తోడై ఉంటాను అని దేవుడు ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి శిష్యులను ఎన్నుకున్నటువంటి స్థానంలోనే అదే ప్రభువు సాధారణమైనటువంటి వ్యక్తులను గురు పట్టాభిషేకం ద్వారా ఆశీర్వదించడం ద్వారా వారిని తన యొక్క బిడ్డలుగా ఎన్నుకుంటున్నాడు, తన యొక్క పనిని చేయించుకోవడానికి సాధనలుగా వాడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తుల గురించి, అభిషక్తుల గురించి, బిషప్పుల గురించి, లేకపోతే గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి మాట్లాడుకోవడం ఇది మనకు అనవసరమైనటువంటి శిక్షణ తెచ్చిపెడుతుందే తప్ప మనకు ఎలాంటి లాభం లేదు. మాట్లాడుకున్నంతసేపు మనకు ఒక సంతోషం ఉంటుందేమో, ఆ ఫాదర్ ఇట్లా చేశాడు, ఈ ఫాదర్ ఇట్లా చేశాడు, ఈ ఫాదర్ ఇలాంటి తప్పు చేశాడు. అవును, తప్పులు చేయొచ్చు, మానవులే. కానీ దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉంది. వారి గూర్చినటువంటి ప్రశ్నలను సమాధానం చెప్పడానికి దేవుడు ముందున్నాడు. అంతేకాదు, వారికి ఉన్నటువంటి బలహీనతలను గూర్చి దేవుడు వారికి ముందై ఉన్నాడు. వారి బలహీనతలు పడిపోవచ్చు, కానీ దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవునికి వారు సమాధానం చెప్పే అవకాశం వాళ్ళకు ఉంది. మనం వారి గురించి మాట్లాడుకోవడం వల్ల అనవసరంగా మనము లేనిపోని తెచ్చుకుంటామే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కావున దేవుని గురించి మనం చెడుగా మాట్లాడుకోవడం ఆపాలి. మరి దేవునికి సంబంధించినటువంటి స్త్రీ సభ గురించి, మేత్రాల గురించి, లేకపోతే గురువుల గురించి, కన్యాస్త్రీల గురించి అనవసరమైన మాటలతో మనం ముందుకు వెళ్ళడం కూడా మనకు ఎంతో తప్పు. మరి అంతేకాకుండా వీటన్నిటితో పాటు స్త్రీ సభ ఇస్తున్నటువంటి కొన్ని నియమాల గురించి మనము వ్యర్థముగా మాట్లాడుతుంటాం. లేకపోతే స్త్రీ సభలో ఉన్నటువంటి పద్ధతుల గురించి మనము మాట్లాడుతుంటాం. ఎందుకు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు, ఎన్నో సలహాలు మనకు వస్తూనే ఉంటాయి. కానీ గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనవసరమైనటువంటి విషయముల గురించి మాట్లాడకూడదు. మరి యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనం చేయకూడనటువంటి ఐదో పని ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథం మీద ప్రమాణం చేయడం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను అన్ని విషయాలకు కూడా ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాను. మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీద ప్రమాణం చేసేటటువంటి హక్కు నీకు నాకు లేదు. నువ్వు పేపర్ మీద ఏదైనా ఒక విషయాన్ని రాసి దాని కింద సిగ్నేచర్ పెడితే, నీ యొక్క సంతకాన్ని పెడితే అది నువ్వు రాసినట్టుగా, అది నువ్వు అంగీకరించినట్టుగా ఉంటుంది. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీద ప్రమాణం చేసే హక్కు నీకు నాకు ఎందుకు లేదంటే, అది నువ్వు రాసినటువంటి మాటలు కాదు, నువ్వు మాట్లాడిన మాటలు కాదు, దేవుడు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు. దేవుని యొక్క మాటల మీద నీకు నాకు ఎలాంటి హక్కు లేదు. అందుకని ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో భూమి ఆకాశములు గతించిన నా వాక్కులో ఒక పొల్లు అయినా కూడా పక్కకు జరగదు. నాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము కూడా నెరవేరుతుంది. ప్రవచనాలు నెరవేరుతాయి. భూమి గతించిపోతుంది, ఆకాశం గతించిపోతుంది, పరలోకం గతించిపోతుంది. కానీ దేవుని యొక్క నామము, దేవుని యొక్క మాటకు అంత విలువ ఉంది. కావున
ఈ యొక్క దేవుని యొక్క నామమును వ్యర్థముగా పలకక ఉండాలి అంటే ఈ యొక్క దేవుని మాట మీద మనము అనవసరమైన ప్రమాణాలను చేయడం మానేయాలి. అంతేకాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆరో విషయం ఏంటంటే, మనము ఎన్నో చెడు గ్రూపులలో మనము భాగాన్ని పొందుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మన విచారణలో ఒక గురువుకు సన్నిహితంగా ఉంటే ఇంకొక గ్రూప్ ఆ యొక్క గురువుకు విరోధంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ నిజము లేకపోతే అబద్ధం ఏం తెలియకుండా మనము ఎక్కువగా చెడుకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకు మనం చేతులు కలిపి సంఘమును లేకపోతే స్త్రీ సభను కించపరిచే విధంగా మన యొక్క అలవాటులు, మాటలు మన యొక్క విచారణల్లో, మన యొక్క సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా తేలికగా తీసుకుంటామండి. చిన్న చిన్న విషయాలే కదా, ఇవేం పెద్ద విషయాలు కాదు అనుకుంటాం. కానీ చిన్న విషయాలలో బాధ్యత చూపించే వాడికే దేవుడు ఎక్కువ బాధ్యత ఇస్తాడు. చిన్న విషయాల్లో తేలికగా తీసుకునే వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం వింటూ ఉన్న ఉపమానాల ద్వారా దేవుడు ఏ విధంగా తెలియజేస్తున్నాడు. మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా చేయకూడనటువంటి పని ఏమిటంటే, మనం సాధారణంగా గురుత్వ అభిషేకం ద్వారా లేకపోతే వివాహ సమయంలో కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా భార్యాభర్తలు వాక్యం వింటున్న వాళ్ళు గమనించాలి. కష్టంలో, సుఖములో, వ్యాధిలో, బాధలో నేను నీకు తోడై ఉంటానని ప్రామాణికంగా చెప్పుచున్నానని సంఘం ఎదుట, దేవుని ఎదుట, గురువు ఎదుట మనం ప్రమాణం చేస్తున్నాం. అదేవిధంగా నాలాగా గురువులైన వాళ్ళు కూడా సంఘం ఎదుట దేవునికి మరి యొక్క మేత్రానులకు ఇదిగో నేను గౌరవ మర్యాదలు చూపిస్తానని, దేవునికి నేను ఎప్పుడు కూడా విధేయతతో ఉంటానని, దేవుని యొక్క బిడ్డగా జీవిస్తానని ప్రమాణం చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క ప్రమాణాలను మనం ఎన్నో సందర్భాల్లో నిలబెట్టుకోలేకపోతూ ఉంటాం. ఈరోజు ఈ యొక్క రెండవ ఆజ్ఞ ద్వారా మనము అలా నిలబెట్టలేకపోతే అవి నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మనం చేస్తున్న ప్రమాణాలను లేదా చేసిన ప్రమాణాలను ఒక్కసారి మననం చేసుకుందాం. నేను ఏ విధంగా జీవిస్తున్నాను? ఇవన్నీ మన జీవితంలో మనం చేయకుండా ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీకు నాకు గుర్తు చేస్తాడు, మనము దేవుని యొక్క నామమును వ్యర్థంగా పలకడం లేదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనలు 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటే యావే నామంకు ఉన్నటువంటి మహత్వము లేదా ఘనత మనకు తెలుస్తుంది. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అందంతటను ఘనమైనది, ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క నామం గురించి మనము ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి దేవుని యొక్క నామమును ఏ విధంగా వినియోగించుకోవాలి, దేవుని యొక్క నామమును ఏ విధంగా వ్యర్థముగా పలకక ఉండాలి అంటే ఏమేమి చేయకూడదో కూడా మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు, అవును ఫాదర్ గారు అండి, యావే నామముకు అంత ఘనత ఉంది, మరి యేసుక్రీస్తు నామం గురించి కూడా ఎంతో ఘనత ఉంది కదా, వీరిలో ఏది గొప్ప? లేకపోతే మేము ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నా నామమున మీరు ప్రార్థన చేస్తేనే ఇది నెరవేరుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఏది మేము నిర్ణయించుకోవాలి అనే సందేహం మనందరికీ కూడా వస్తుంది. ఒకసారి మనం అందరం కూడా అపోస్తుల చర్యలు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటే మనకు లోతైన ఒక విషయం అర్థమవుతుంది. నేను దానికి తెలియజేస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లేదు, ఏలయనా ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు లోతైన ఒక విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అదేమిటంటే, ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి యావే నామమునకు ఘనత ఉంది,
ఇప్పుడు ఆకాశం కింద మానవుడై ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఒక క్రొత్త నామముతో, రక్షణ కలిగించు నామముతో, ఆ యొక్క యేసు నామములో ప్రతిదీ కూడా లోబడేటటువంటి ఘనతను దేవుడు యేసుక్రీస్తుకు ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు మన కోసమై ఆ ఘనతను తీసుకొని వస్తున్నాడు. యేసుక్రీస్తు నామమున తప్ప వేరొక నామమున రక్షణ లేదు. అదే ప్రభు, అదే దేవుడు మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు రక్షణ కలిగించు కొత్త నామమును మనకు అందజేస్తున్నాడు. మరి యొక్క యేసునామములో ఉన్నటువంటి ఘనత, యేసునామములో ఉన్నటువంటి శక్తి మనం ఎన్నో సందర్భాల్లో ఇప్పుడు నేర్చుకోవాలి. యావే నామమును దుర్వినియోగపరచకుండా ఉండాలి అని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన దేవుడు మానవులై ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు నామములో ఉన్నటువంటి ఘనతను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. మరి మనమందరం కూడా ఈ యొక్క ఆరాధనలో కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఆ యొక్క యేసు నామముకు ఉన్నటువంటి ఘనతను ఒక్కసారి స్తుతి ద్వారా, ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు యేసుప్రభుని ఏ విధంగా స్తుతిస్తున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ మనము ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతల్లాగా ఆ యొక్క యేసుక్రీస్తు నామమును మనం మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఆరాధిద్దాం, స్తుతిద్దాం. ఈ యొక్క పాట ద్వారా దేవునికి మహిమ కలగాలని ప్రార్థన చేద్దాం. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, 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 యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరియ స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునాద జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరియ స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునాద జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సమరియ స్త్రీకి దాహం తీర్చిన జీవజలమా, యేసునాద జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. ఆ యొక్క ప్రభు గుడ్డి వారిని పరిపూర్ణమైన చూపుతో దీవించాడు. తన యొక్క నామం చొప్పున ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఒసగుతాను అని దేవుడు తెలియజేస్తున్నారు. మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా అంధకారంలో జీవిస్తున్నట్లయితే దేవుడు పరిపూర్ణమైన వెలుగును మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. గ్రుడ్డి వారి కన్నులను తెరచిన దేవా, పరమ వైద్యుడా, యేసునాద జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. గ్రుడ్డి వారి కన్నులను తెరచిన దేవా,
పరమ వైద్యుడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. గ్రుడ్డి వారి కన్నులను తెరచిన దేవా పరమ వైద్యుడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. పాపాత్మురాలుగా ఉన్నటువంటి మగ్దలీనను దేవుడు పునీతం చేసి ఒక దేవుని యొక్క పనిని పరిపూర్తి చేసిన సాధనంగా దేవుడు మలచాడు. మరి మన జీవితంలో కూడా క్రీస్తు నామమునకై, యేసు నామమునకై మనం పని చేయాలని, యేసు నామమును ఇతరులకు తెలియజేసే ఒక వ్యక్తులుగా మనం మారాలని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. పాపి మగ్దలేనను పునీతం చేసిన పావనాత్ముడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్యచరితుడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్యచరితుడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. బందిపోటు దొంగకు మోక్ష భాగ్యమొసగిన పుణ్యచరితుడా యేసునాథ జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం 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 జై. అందరూ కలిసి యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. హల్లెలూయా నామం జై జై. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసు నామమునకు వందనాలు. హల్లెలూయా యేసు నామమునకు స్తోత్రములు. క్రీస్తు నామమునకు కృతజ్ఞత మహిమ ఆరాధన కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసు నామం జై జై.
క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ, యేసు నామం జయ జయ, క్రీస్తు నామం జయ జయ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాటను మనం ఎంతో చక్కగా ఈ యొక్క పాట ద్వారా దేవుని స్తుతించుకోగలిగాం. మరి మానవులమైన మనము యెహోవా నామమునకు దుర్వినియోగపరచకుండా మరి క్రీస్తు నామమునకు ఉన్నటువంటి విలువను మనం తెలుసుకున్నాం. మరి చివరిగా తండ్రి కుమారుల యొక్క పేరిట మనం ఏ విధంగా జీవించాలో కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనంలో మనకు దేవుడు ఎంతో చక్కగా తెలియజేస్తున్నాడు. విందాం. మీరు చేసేడి ప్రతి కార్యములు లేక మీరు చెప్పే ప్రతి మాట తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా, తండ్రి అయిన దేవునకు యేసుక్రీస్తు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. క్రీస్తు నామములో మనం తండ్రి దేవునికి మహిమ చేయడానికి, తండ్రి నామమునకు ఘనత చేయడానికి యేసుక్రీస్తు నామములో మనం చేయాలంట. అందుకనే మనం అందరం వాక్యం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో పేతురు, ఇదిగో ఈ నజరేతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నడువుము అనగానే నడుస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క నామములో గాలి అలలు సైతము కూడా ప్రశాంతం కలిగి జీవించాయి. దేవుని యొక్క నామములో పిశాచ శక్తులు కూడా పారిపోయాయి. అనగా యేసు నామములో ఉన్నటువంటి ఘనత అంత గొప్పది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక గురువుగా కాకపోయినా మీ యొక్క కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను. సర్టిఫికెట్లో పేర్ల కోసం, లేకపోతే మనం పునాదులు వేసేటటువంటి రాళ్ళ మీద పేరు కోసం, ఈ సమాజం ఇచ్చేటటువంటి పేరు కోసం ప్రాకులాడవద్దు. లేకపోతే కాగితాల్లో నీ యొక్క పేరు ఉంటే నాకు ఘనత వస్తుంది అని నీకు అనిపిస్తున్నట్లయితే దయచేసి గమనించండి, అవి ఏవి శాశ్వతం కాదు. ఒక రాయి మీద నీ పేరు కొన్ని సంవత్సరాలు ఉంటుంది. కొత్తవాడు వస్తాడు, దాన్ని తీసేసి ఇంకొక రాయి వేసి కొత్త పునాది వేసి కొత్త పేరు పెట్టుకుంటాడు. సర్టిఫికెట్లో ఉన్న పేరు నువ్వు బతుకున్నంత వరకే నీకు విలువ, ఆ తర్వాత నీకు విలువ లేదు. కావున నీ పేరు కోసం, నా పేరు కోసం ప్రాకులాడకుండా యేసుక్రీస్తు నామములో మనం ఘనత తెచ్చే బిడ్డలుగా పనిచేద్దాం. క్రీస్తుకు ఘనత ఇద్దాం. యేసు నామాన్ని, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలకకుండా, మనం ఏ విధంగా వ్యర్థంగా పలకకుండా ఈరోజు ధ్యానించుకున్నాం. వ్యర్థంగా పలకకుండా దేవుని యొక్క నామానికి మహిమ ఘనత తెచ్చే బిడ్డలుగా మనం ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మరి చివరిగా మనమందరం కూడా దేవుని యొక్క దీవెనల కోసమై ప్రార్థన చేద్దాం. యావే నీవే నా దైవం, తరతరములకు దేవుడవు. యావే నీవే నా దుర్గం, యుగ యుగములు ఏలువాడవు. నీవు కునుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలును కాపాడు దైవం నీవు. నీవు కునుకవయ, నీవు నిదురించవు. ఇశ్రాయేలును కాపాడు దైవం నీవు. యావే నీవే నా దైవం, తరతరములకు దేవుడవు. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరే. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా
మీ పాటుల జ్ఞాపక చిహ్నం మా కొసంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును చవి చూడను. మేము నిరంతరము యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. దేవుని యొక్క ఆశీస్సుల కోసం తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. ఆమేన్. నీవు కొనుకవయ, నీవు నిదురించవు, ఇజ్రాయేల్ను కాపాడు దైవం నీ.